మూలపేట పోర్టులో 30% పనులు కూడా పూర్తి చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. వెనకబడ్డ శ్రీకాకుళం అభివృద్ధి చెందటం బాబుకు ఇష్టం లేదని విమర్శించారు. నాయుడు గారు మంచి ఒక మంత్రిగా ఉండి కూడా ఈరోజు కనీసం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాళ్ళ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళేదానికి ఆ 30% ఏదైతే కంప్లీట్ చేయాల్సి ఉందో అది కంప్లీట్ చేయకుండా ఈరోజు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా మంచి పనులు అయితే మాత్రం వాళ్ళు క్రెడిట్లోకి వేసుకొని క్రెడిట్ చోరీ భాగంగా ఈరోజు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మేము ఒకటే వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాము అండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏంటంటే ఈరోజు మీకు అధికారంలో ఉంది, ప్రజలు మీకు నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి ధ్యేయంగా ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఖచ్చితంగా 30% పనులు ఏదైతే ఉన్నదో కంప్లీట్ చేసుకొని ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర సంజీవని మూలపేట పోర్టు అన్నారు వైఎస్ఆర్సీపీ నేత కొండా రాజీవ్. మూలపేట పోర్టు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారు ఆయన. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎప్పుడు చరిత్ర చూసినా వలసలు ఎందుకు కారణం అంటే ఆకలి కేకలతో ఒక రూపాయి పుట్టగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి ఆకలి చావులతో చచ్చిపోయి శవాలుగా తిరిగి వస్తున్నటువంటి ఉత్తరాంధ్ర దీన వ్యవస్థ గురించి ఏ రోజు చంద్రబాబు నాయుడు కానీ గత ప్రభుత్వాలు కానీ పట్టించుకుంది లేదు. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా ఊపిరి లోదాలి, ఇక్కడ పోర్టులు కట్టాలి, వలసలను అరికట్టాలి, ప్రజలకు బంగారమైనటువంటి భవిష్యత్తును ఇవ్వాలని గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మూలాపేట పోర్టుని పరుగు పదాన్ని పెట్టిస్తే ఈ రోజు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద కక్షగట్టి ఆ మూలాపేట పోర్టు కూడా మూలన పడేసే పరిస్థితుంది. జగన్మోహన్ రెడ్డి గారు 70% పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకి మూలాపేటతో ఊపిరిలుతుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారయ్యి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఇంకా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తి ఆంధ్ర కాదు, ఉద్యమాంధ్ర. మూలాపేట పోర్టు పనులు శరవేగంగా పూర్తి కావాలి. అమరావతిలో చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్, పెట్టుతున్నటువంటి పెట్టుబడిలో 1% అన్న ఉత్తరాంధ్ర మీద కానీ మూలాపేట మీద కానీ ప్రభుత్వం పెడుతుందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మూలాపేట పోర్టు పనులు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదిన పనులు పూర్తయ్యేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున, ఉత్తరాంధ్ర ప్రాంతం తరపున అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం సంవత్సర కాలంలో అంటే 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేసి 24 ఎన్నికల నాటికి 70% పనులు పూర్తి చేసిన వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధి ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. ఆ పోర్టు అక్కడ పూర్తయితే కనుక ఆ ప్రాంతం అంతా ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మాజీ మంత్రులు, పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాగే యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయో చెప్పనక్కర్లేని విధంగా దాదాపు 30,000 ఉద్యోగాలు అక్కడ వస్తాయనేది ఒక అంచనాగా మనం ఆ రోజు చూసాం. అయితే 2 సంవత్సరాలు గడుస్తోంది కూటమి సర్కారు వచ్చి. అమరావతి పనుల్లో ఒక్క శాతం దృష్టి అయినా మూలపేట పోర్టు మీద పెడితే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడతారు కదా అనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యంతరంగా కనిపిస్తోంది. ఎందుకు ఈ పనులను ఆపేశారు, ఎందుకు ఈ నత్తనడకలు సాగుతున్నాయి, ఏమిటి దీని వెనుకున్న ఉద్దేశం అనేది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు చలో మన మూలపేటకు పోదామనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సిచ్యువేషన్. ప్రభుత్వం కాదు, ఇది అబద్ధాల ప్రభుత్వం. ఈ అబద్ధాలు చెప్పుకొని రాష్ట్ర ప్రజానికానికి అందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈ రోజున దాన్ని పూర్తి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు అందరం కూడాను గుర్తు చేస్తున్నాం. మేము ఆ రోజున మొదలుపెట్టినటువంటి ఆ పోర్ట్ ట్రస్ట్ని పూర్తి చేయకుండా ఏదో ఆపి కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని మేము ఆ పోర్టు పూర్తి అయ్యేలాగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది తప్పకుండా ఫలిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు క్రెడిట్ చోరీ చేసేవాడు, ఇప్పుడు క్రెడిట్ దోపిడీ స్థాయికి ఎదిగాడు. అంటే ఇంకా కొంచెం పెద్దగా చేస్తున్నాడు. అన్నీ నేనే చేశాను అంటాడు. ఆయన లాంగెస్ట్ సర్వ్డ్ సీఎం అని కదా చెప్తాడు. ఆయన హయాంలో నిర్మాణం చేసిన ఒక్క పోర్టు చెప్పమనండి. ఒక కాకినాడ పోర్టు ఏడీపీ నిధులతో తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం తప్ప, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి అది ఒక పెద్ద స్కామ్ లాగా చేయడం తప్ప ఇంకెక్కడన్నా ఒక్క పోర్టు చేశాడా, ఒక ఫిషింగ్ హార్బర్ చేశాడా? ఇదిగో నేను ఇది చేశాను ఈ ఉత్తరాంధ్రకి అని చెప్పానని చూద్దాం. అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తప్ప ఏమీ లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు మొత్తం అన్నింటినీ కూడా ఆపేసి జగన్ గారికి పేరు రానివ్వకూడదనే ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. దాన్ని
ఇవాళ ప్రజల దృష్టిలో తీసుకెళ్ళడం కోసమే కార్యక్రమం చేస్తున్నాం. ఇక ఆముదాల వలస నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు మూలపేట పోర్టుకు తరలి వెళ్తున్నారు. చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో మూలపేటకు పయనమయ్యారు. చంద్రబాబు ఏనాడైనా తమ జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చారని ప్రశ్నించారు చింతాడ రవి. జిల్లాకి 10 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ ఒక్కటైనా తీసుకొచ్చారేమో తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పమానండి. అలాంటి 4,300 కోట్ల ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి అన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా, అంటే ఒక బ్యాంకుతో ఫైనాన్షియల్ లింకేజ్ చేసి పెడితే 70% వర్క్స్ అనేవి 2014, 2019, 24 కల్లా పూర్తి చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుందో అనే ఒక దురుద్దేశంతో, ఒక దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్ట్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలాగా, ఎందుకనంటే ఆ ప్రాజెక్ట్ కానీ మూలపేట పోర్ట్ కానీ కంప్లీట్ అయినట్టయితే ఈ జిల్లాకి మొట్టమొదటి ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. అది రోజు అక్కడ ఫైనాన్షియల్ యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్ జరిగి ఎంతోమంది వేలాది మంది యువకులకి ఉపాధి కలుగుతుంది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. అక్కడి నుండి ఈ జిల్లా నుండి మినరల్స్ కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ, పెట్రోకెమికల్స్ కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి. రోజు ట్రేడింగ్ జరుగుతుంది, లేకపోతే లాజిస్టిక్స్ హబ్ కింద, ఎందుకనంటే కంటైనర్స్ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రైటింగ్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే శ్రీకాకుళం జిల్లా అనేది ఇంటర్నేషనల్గా కనెక్ట్ అవుతుంది. అంటే అక్కడ ఇమ్మిగ్రేషన్ సెంటర్ ఉండి ఇంటర్నేషనల్గా కనెక్ట్ అవుతుంది. ఇది మా జిల్లాకి ఒక వరప్రదాయం. అందుకని ఈ పోర్టు సాకారం చేసుకునే విధంగా, ఈ పోర్టుని ఖచ్చితంగా మా జిల్లాలోని తొందరలో ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేది ఒక ఉద్దేశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకి చేసినటువంటి ఈ పోర్టు, మా జిల్లాకి ఇచ్చినటువంటి ఈ పెద్ద ప్రాజెక్ట్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఈరోజు అందరం మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే ఒక కార్యక్రమంతో ఈరోజు అక్కడ చూస్తే వేలాది మంది, మనం వెళ్ళిన తర్వాత కూడా చూస్తాం, వేలాది మంది జనాలతో అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎప్పుడు చరిత్ర చూసినా వలసలు ఎందుకు కారణం అంటే ఆకలి కేకలతో ఒక రూపాయి పుట్టగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి ఆకలి చావులతో చచ్చిపోయి శవాలుగా తిరిగి వస్తున్నటువంటి ఉత్తరాంధ్ర దీన వ్యవస్థ గురించి ఏ రోజు చంద్రబాబు నాయుడు కానీ గత ప్రభుత్వాలు కానీ పట్టించుకుంది లేదు. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా ఊపిరి లోదాలి, ఇక్కడ పోర్టులు కట్టాలి, వలసలను అరికట్టాలి, ప్రజలకు బంగారమైనటువంటి భవిష్యత్తును ఇవ్వాలని గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మూలాపేట పోర్టుని పరుగు పదాన్ని పెట్టిస్తే ఈ రోజు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద కక్షగట్టి ఆ మూలాపేట పోర్టు కూడా మూలన పడేసే పరిస్థితుంది. జగన్మోహన్ రెడ్డి గారు 70% పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకి మూలాపేటతో ఊపిరిలుతుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా తయారయ్యి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఇంకా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తి ఆంధ్ర కాదు, ఉద్యమాంధ్ర. మూలాపేట పోర్టు పనులు శరవేగంగా పూర్తి కావాలి. అమరావతిలో చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్, పెట్టుతున్నటువంటి పెట్టుబడిలో 1% అన్న ఉత్తరాంధ్ర మీద కానీ మూలాపేట మీద కానీ ప్రభుత్వం పెడుతుందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మూలాపేట పోర్టు పనులు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున, ఉత్తరాంధ్ర ప్రాంతం తరపున అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం.